తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ పిఆర్ టీం అన్ని హద్దులు దాటేసిందా అన్న దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఏకంగా ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు వెళ్ళిపోయింది. రాజ్యసభలో అమరావతి చట్ట సవరణ బిల్లు పాస్ అయిన సందర్భంగా చోటు చేసుకున్న ఒక అసాధారణ పరిణామంపైనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉపరాష్ట్రపతి, శాసనసభ చైర్మన్ రాధాకృష్ణన్ కు ఫిర్యాదు కూడా చేశారు. సాధారణంగా సభలో చర్చ జరుగుతున్నప్పుడు బిల్ పాస్ అయినప్పుడు ఎంపీలు లేదా చైర్ లో ఉన్న స్పీకర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వాళ్ళ మీద ఎక్కువగా కెమెరా ఫోకస్ ఉంటుంది. కానీ రాజ్యసభలో అమరావతి బిల్లు పాస్ అయిన సందర్భంగా కెమెరా ఫోకస్ హఠాత్తుగా ఒకవైపుకు మళ్ళీపోయింది. ఈ దృశ్యాలే అందరినీ ఆకర్షించాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ వీడియోల్ని, ఫోటోల్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది నారా లోకేష్ ను ఎలివేట్ చేయడానికి. అమరావతిపై లోక్సభలో చర్చ జరిగిన సమయంలోనే లోకేష్ పిఆర్ టీం ప్రత్యేకంగా ఒక వీడియోని రికార్డ్ చేసింది. ఆ రోజు అమరావతిలోనే ఉన్నారు నారా లోకేష్ గారు. లోక్సభలో అమరావతి పైన చర్చ జరుగుతూ ఉన్న సమయంలో నారా లోకేష్ ఆ చర్చను టీవీలో వీక్షించేందుకు కారిడార్ లో నడిచి వస్తున్నట్లు, ఆ తర్వాత టీవీ ముందు కూర్చొని మొత్తం చర్చనంతా వీక్షించినట్టు, లోక్సభలో బిల్లు పాస్ అవ్వగానే నారా లోకేష్ పైకి లేచి చప్పట్లు కొట్టినట్టు ఈ వీడియోనంతా వదిలారు పిఆర్ టీం. ఆ మరుసటి రోజు రాజ్యసభకు ఈ బిల్లు వెళ్ళగా నారా లోకేష్ నేరుగా ఈసారి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీ వెళ్ళి రాజ్యసభలో విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్నారు. ఆయనతో పాటు లోక్సభ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. అమరావతి చట్ట సవరణ బిల్లు పాస్ అయింది అని చైర్మన్ ప్రకటించగానే సాధారణంగా సభ్యుల అంటే ఎంపీల హావభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు చప్పట్లు కొడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారా అనే దానికి సంబంధించి కెమెరా యాంగిల్స్ వెళ్తాయి, లేదా చైర్మన్ మీద ఫోకస్ ఉంటుంది. కానీ ఆ రోజు మాత్రం హఠాత్తుగా విజిటర్స్ గ్యాలరీ మీదకి వెళ్ళిపోయింది. ఆ కెమెరా యాంగిల్ అటువైపు తిరగంగానే నారా లోకేష్, ఇతర తెలుగుదేశం పార్టీ లోక్సభ ఎంపీలంతా పైకి లేచి సభకు నమస్కారం పెట్టిన దృశ్యాల్ని డైరెక్ట్ గా లైవ్ లో రాజ్యసభ టీవీలో ప్రసారం అయ్యాయి. పార్లమెంట్ చరిత్రలోనే ఇది అసాధారణ పరిణామంగా ఎంపీలు అభివర్ణిస్తూ ఉన్నారు. విజిటర్స్ గ్యాలరీలో ఏం జరుగుతుందన్న దానికి కెమెరాకు ఏం సంబంధం? కానీ ఆ రోజు అక్కడ నారా లోకేష్ ఉన్నారు కాబట్టే ప్రత్యేకంగా అటువైపు కెమెరా మళ్లించారు. కెమెరా మళ్లించగానే నారా లోకేష్ పైకి లేచి సభకు నమస్కారం పెట్టడం, ఆ దృశ్యాలను తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున సానుకూలంగా ప్రచారం చేసుకోవడం, ఇవన్నీ చేశారంటే ఇదంతా ముందస్తు ప్లాన్ లోనే, ప్రీ ప్లాన్డ్ గానే చేశారు. ఏకంగా రాజ్యసభ టీవీ సిబ్బందిలోనికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చొరబడ్డారు, వాళ్ళను కూడా ప్రభావితం చేస్తూ ఉన్నారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు. రాజ్యసభ ఏమైనా ఐపీఎల్ మ్యాచ్ లాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కనిపిస్తోందా? ఐపీఎల్ మ్యాచ్ అయితే అక్కడికి వచ్చిన ప్రేక్షకులంతా ఎవరెవరు ఎలాంటి హావభావాలు ఉన్నారు, ఎవరెవరు ఎలాంటి విన్యాసాలు వేస్తున్నారని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కెమెరా చూపించడానికి రాజ్యసభతో ఎలాంటి సంబంధం లేని విజిటర్స్ గ్యాలరీలో ఉన్న నారా లోకేష్, ఇతర ఎంపీల విజువల్స్ ను ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఆ రోజు రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత కెమెరా నారా లోకేష్ మీదకి వెళ్ళిపోవడం, అక్కడ ఆయన నమస్కారం పెట్టడం, ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియో క్లిప్పుల్ని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఫోటోల్ని ప్రచారం చేసుకున్న తీరుని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ గారిని కలిసి ఫిర్యాదు రూపంలో అందజేశారు. ఆ రోజు జరిగిన కెమెరా ఫోకస్ పైన విచారణ జరిపించాలి అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అసలు ఆ కెమెరా ఎందుకు విజిటర్స్ గ్యాలరీ మీదకి వెళ్ళింది, నారా లోకేష్ అదే టైంలో ఎందుకు లేచి నమస్కారం పెట్టారు, వీటన్నింటి మీద కూడా దర్యాప్తు జరిపించాలి. రాజ్యసభలో అమరావతి బిల్లు చర్చకు వచ్చిన సమయంలో సభను మొత్తం తెలుగుదేశం పార్టీ హైజాక్ చేసిందని, చివరకు రాజ్యసభ టీవీని కూడా వాళ్ళు తమకు అనుకూలంగా వాడుకున్నారని, దీని అంతటిపైన దర్యాప్తు చేయాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా ఎలా ప్రభావితం చేయగలిగారు, పార్లమెంట్ సిబ్బందిని, రాజ్యసభ టీవీ సిబ్బందిని ఎలా ప్రభావితం చేయగలిగారు, వారికి సహకరించిన వ్యక్తులు ఎవరు అన్న దానిపైన దర్యాప్తు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. మొత్తం మీద నారా లోకేష్ పిఆర్ టీం అన్ని చోట్లకు చొరబడి మోతాదుకు మించి ప్రచారం చేస్తూ అన్ని హద్దులు దాటేసింది. దీనివల్ల నారా లోకేష్ కే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉంటాయి అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇలా రాజ్యసభను తన అనుకూలంగా ప్రచారానికి వాడుకున్నది లేదు. కానీ రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రి ఢిల్లీ వెళ్ళి రాజ్యసభకు వెళ్ళి విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని బిల్లు పాస్ అవ్వగానే కెమెరా తన వైపు మళ్ళేలాగా చేసుకోగలిగారు అంటే ఏ స్థాయిలో వీళ్ళ వ్యవస్థలు పనిచేస్తున్నాయో ఆలోచన చేయాలి, దీని మీద దర్యాప్తు చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. మరి దీన్ని రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణ గారు సీరియస్ గా తీసుకుంటారా, లేకుంటే కూటమిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలాగే వదిలేస్తారా? నారా లోకేష్ పిఆర్ టీం అయితే అన్ని హద్దులు దాటి మరీ ప్రచారం చేస్తోంది, ఇది వికటించే స్థాయికి వెళ్తోంది అన్న అభిప్రాయం కూడా ఉంది.